హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుప్రీతీస్ కిచెన్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఆకుకూరల పచ్చడి. వీటికి కావలసిన పదార్థాలు: 1 కప్పు తోటకూర, 1 కప్పు గోంగూర, 1 కప్పు పాలకూర, అరకప్పు మెంతికూర, ఉప్పు, కారం, మెంతిగుండ 1 స్పూన్ అండి, వెల్లుల్లిపాయలు, ఇంగువ. దీని తయారీ విధానం ఇప్పుడు మనం చూద్దాం. మూకుడులో కొంచెం నూనె వేసుకుందామండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆకుకూరలు మనం వేసుకుందాం. ఈ ఆకుకూరలు మగ్గేంత వరకు మనం మూత పెట్టుకొని కొంచెంసేపు ఉంచుకుందాం. ఇదిగోనండి, బాగా మగ్గింది కదా ఆకుకూర అనేది. ఇప్పుడు దీనిలోని ఉప్పు తగినంత, అలాగే కారం తగినంత, మెంతిగుండ వేసుకుంటాం, అలాగే కొంచెం ఇంగువ. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒకసారి కలుపుకుందాం. పచ్చడి బాగా దగ్గర పడింది కదండి. దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోనండి, మనం పచ్చడి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు దీనికోసం ఆవాలు అలాగే వెల్లుల్లిపాయలు మనం నూనెలో వేసి ఇందులో వేసుకుంటే బాగుంటుంది. ఆవాలు మీకు ఇష్టపడితే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చండి, లేదు అంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇదిగోనండి, ఇలా వేసుకున్నాం కదా. ఒక్కసారి మనం కలుపుకుందాం. ఇదిగోనండి, మన ఆకుకూరల పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సో ఇందులో మనం అన్ని ఆకుకూరలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సుప్రీతీస్ కిచెన్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.